అదేం కాదు మొత్తం 20 minutes అంత నెమ్మదిగా వచ్చారు మేము ఓటర్స్ కాబట్టి మాట్లాడుతున్నాం. లాస్ట్ ఎండింగ్ లో చెప్పారు కొమ్మలు జమ్మి చెట్టు सूर्यस्त्वं चंद्रमास्त्वं ब्रह्मभुवस्वर त्वं गुणत्रयातीतः त्वं देहत्रयाती एकदा ब्रह्मरूपहारदे पुरुषार्थसिद्धिरस्तु श्री महागणाधिपतये नमः। जय गणेश महाराज के। भवान् वरदो भवान् सुमुखो भवान् सुप्रसन्न स्थिरासनं कुरु। సోలార్ లైట్స్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కూడా పెడుతున్నాం. చేయగలరు, కెపాసిటీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. జమ్మి చెట్టు కింద పూజ చేయించినప్పుడే ఏదో పెడతారండి. యాక్చువల్గా దసరాకి ఆయుధాలన్నీ జమ్మి చెట్టు కింద పాండవులని దసరా రోజు ఆ జమ్మి ఆకు మనం ఎవరికైనా ఇస్తే డబ్బులు బాగుంటాయి, అందరు పర్సులో పెట్టుకుంటారు. ఓన్లీ దసరా రోజు, అన్ని రోజులు కాదు, విజయదశమి రోజు ఆ ఆకు ఇవ్వాలన్నమాట. చాలా అది ఇంకా అందరు పర్సుల్లో పెట్టుకుంటారు. పర్సు ఎప్పుడు నిండుగా ఉంటుంది. అదే అందరూ ఉండరు, పెద్దవాళ్ళు అంతా ఉండరు కాబట్టి ఒక కోరిక, ప్రజల కోరిక, ఇది నా కోరిక కాదు, ఇది దయచేసి మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఇంకా చాలా డెవలప్ చేసేదానికి ప్లస్ ఇంకా బ్యూటిఫికేషన్ దానికి నంద్యాలలో ఉన్నాము ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఉన్న నంద్యాలకి మంచి వాటర్ టేబుల్ కానీ లేదు అంటే ఆహ్లాదకరమైన వాతావరణానికి కానీ ఉన్నవి ఈ చిన్న చెరువు ఒకటి, పెద్ద చెరువు ఒకటి. ఈ రెండింటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాధ్యతగా అందివ్వాలి. మనం అందివ్వాలి అంటే ఈ వాటర్ ఎప్పుడు కూడా స్టోరేజ్ అయి ఉండాలి, రీఛార్జ్ అవుతూ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదు. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇరిగేషన్ ఉంది, ఒక 800 ఏకర్స్ వరకు మనం పొలాలకి ఇరిగేషన్కి వాటర్ కూడా ఇవ్వాల్సింది ఉంది. అర్బనైజేషన్ ఉన్నప్పటికీ కూడా ఇటు మనకి అగ్రికల్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా సపోర్ట్ ఇవ్వాలి. వీటన్నింటినీ ఆలోచించుకుని ఈ రెండు చెరువుల్ని డెవలప్ చేసుకోవాలన్నది ఆలోచన. లాస్ట్ వీక్ గౌరవ మినిస్టర్ గారు చిన్న చెరువుకి అమృత్ ట్యాంక్లో 3.5 crore వర్క్ ఆల్రెడీ భూమి పూజ చేశారు. సూపర్ విజువల్ క్లెన్లీనెస్ ఏముందో డెవలప్మెంటల్ మీరు చూస్తూ ఉన్నారు. చక్కటి మీకు కేసీ కెనాల్ చాలా సీనియర్ వాళ్ళకి తెలిసింటుంది. మనకు చెరువులో లేరు, బోట్లు ఉన్నాయి. అధికారులతో ఫీరేక్ చేసి ఉండదు. బహుశా అందరూ అటెండ్ అయినారు కదా, బాగా బ్రహ్మాండం చేశాం. అంతా సెలబ్రిటీస్ అందరూ పిలిపించి, సినిమాటర్ని పిలిపించి చాలా పెద్ద ఎత్తున ఫంక్షన్ చేశాం. నంద్యాలలో మరి అప్పటికి ఇప్పుడు ఫండ్స్ రావడం చేయడం బాగా అయిపోయినాము. ఇంతకుముందు ప్రభుత్వాల్లో అంత ఫండ్స్ వచ్చేది కాదు. అందరూ కూడా పెద్ద మనుషులంతా పోయినాం. రంగారెడ్డి ఎస్సీ ఇప్పుడు ఈ ఉన్నాడు ఇక్కడ. ఫోటో దిగుతా ఉంటుంది.